హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. ఈరోజు బయట ఉన్నాను, అందుకే ల్యాప్టాప్లో చేస్తున్నాను. మధ్యాహ్నానికి మళ్ళీ స్టూడియోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ స్క్రీన్లో చేసుకుంటాను. మనకి ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే, ఆత్మహత్యలు ఆపాలి అని విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి, విద్యాసంస్థలు హాస్టల్లో నియమించాలి, దేశవ్యాప్తంగా వర్తించాలా 15 మార్గదర్శకాలు. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో సుప్రీం తీర్పు. ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం. చాలా కీలకమైన తీర్పు, చాలా సంచలనమైన తీర్పు. ఎందుకంటే హాస్టల్స్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు చదువుకుంటారని మనం హాస్టల్స్కి పంపిస్తే హాస్టల్స్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో చాలా వరకు ఆత్మహత్యలుగానే ఉంటున్నాయి. సో వాళ్ళు ఎందుకు అలా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. ఏది కూడా క్లారిటీ రావట్లేదు. తల్లిదండ్రులు రకరకాల ఆరోపణలు, రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ అక్కడ కాలేజీ మేనేజ్మెంట్లు మేనేజ్ చేయడం వలన, దర్యాప్తు సంస్థలు నీరుగారడం వలన నిజాలు ఏంటనేది బయటకు రావట్లేదు. సో అందుకే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అసలు విద్యా సంస్థలు హాస్టల్లోనే కౌన్సిలర్లు నియమించాలి అని సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చిందనమాట. రాజ్యాంగంలోని అధికరణ 21 కల్పించే జీవించే హక్కులో మానసిక ఆరోగ్యం ఉన్నది అన్నది అంతర్భాగం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని అధికరణ 32 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి విద్యార్థుల ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ తీర్పును కోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణించి అమలు చేయాలి. ప్రభుత్వం దీనిపై కఠిన చట్టం కానీ, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ జారీ చేసే వరకు ఇవే అమల్లోకి ఉంటాయి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్లో ఈ మధ్య కొన్ని అనుమానాస్పద మరణాలు వచ్చాయి హాస్టల్స్లో. అందుకని వాటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇక పక్కన మనం చూసుకుంటే, డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం, ఖచ్చితత్వంతో సాయుధ వాహనాలు, బంకర్లను ధ్వంసం చేయగల సామర్థ్యం. కర్నూలులో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ. భారత డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. వార్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పరీక్షను శుక్రవారం విజయవంతంగా చేపట్టింది. సో డ్రోన్ల నుంచి క్షిపణులను వదలడం మనం మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు చూసాం. డ్రోన్లు వందలాదిగా డ్రోన్లు ఎగురుతూ వచ్చాయి. సో ఆ డ్రోన్ల ద్వారా అంతే ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలని 2 దేశాలు చూసాయి కదా. అందులో పాకిస్తాన్ ఎక్కువగా వదిలింది. ఇప్పుడు మన దేశం ఏం చేశారంటే, వీళ్ళు డ్రోన్ల ద్వారానే క్షిపణి ప్రయోగం చేస్తున్నారంట. ఆ డ్రోన్లే ఆ అవతల ప్రత్యర్థి దేశంలో భూతలంలోకి వెళ్ళి అక్కడ ఒక క్షిపణిని వదిలి మళ్ళీ వెనక్కి రావడం. ఈ సాంకేతికతను డెవలప్ చేసింది డిఆర్డిఓ. దీన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. ఇది సక్సెస్ అయింది అని రాసుకొచ్చారనమాట. ఇక అత్యంత కీలకమైన అంశం అండి. నేను చాలా సందర్భాల్లో వీడియోస్లో కూడా చెప్పాను, P4 అనేది పొలిటీషియన్స్ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలే దత్తత తీసుకోవాలి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కొన్ని కుటుంబాలను అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. బంగారు కుటుంబాలని నేను దత్తత తీసుకుంటా, కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తా, మా కుటుంబ సభ్యులు మార్గదర్శులుగా చేరుతున్నారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐఎం మార్గదర్శి లోగో ఆవిష్కరణ, చొక్కాపై ధరించిన సీఎం. ఇది చాలా కీలకమైన అడుగండి. సీఎం గారే స్వయంగా తన నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారంటే కాస్త అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది తీసుకోవచ్చు. ఇప్పుడు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో తీసుకోవచ్చు, సుజనా చౌదరి గారు తన నియోజకవర్గంలో తీసుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్టులు అవి ఇవి చేసి మంచి బిజినెస్లు ఉండి అంటే మన రాష్ట్రంలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు 70 మందికి పైగా ఉన్నారండి. మొత్తం 175 మందిలో 100 కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు 75 మందికి పైగా ఉన్నారు. అందులో 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవాళ్ళు 27 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో 100 నుంచి 200, 300 కుటుంబాలను దత్తత తీసుకుంటే, ఆ కుటుంబాల బాధ్యత తీసుకుంటే కాస్త ఈ పేదరికాన్ని నిర్మూలించవచ్చు. P4 అనేది అమలు సాధ్యమవుద్ది అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని చేసి చూపించారనమాట. సో ఇది ఒక ముందడుగు పడబోతోంది. దీనివలన ఖచ్చితంగా అధికార పార్టీలో ఎమ్మెల్యేలు చాలామంది దీనిలో దత్తత తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత రాష్ట్ర పర్యాటకానికి మాస్టర్ కార్డ్.
ఎలక్ట్రానిక్ చెల్లింపుల్లో పేరొందిన ప్రపంచ టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారించింది. చెల్లింపుల్లో బ్యాంకులు, వ్యాపారులు, ఖాతాదారుల మధ్య ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలో పలు సందర్శనీయ ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించి ఆఫర్లు అవి ఇస్తారేమో. సో ఇవి మొదటి పేజీ. తర్వాత రాజస్థాన్లో పాఠశాల పైకప్పు కూలిందండి, 7 విద్యార్థులు చనిపోయారు. ఇవన్నీ నేషనల్ అంశాలు. ఇది పక్కకెళ్ళి చూద్దాం. ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఏపీ గ్లోబల్ డిజిటల్ హబ్ స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టీకరణ. 2 నమూనాలు సూచించిన కమిటీ స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాల నిర్దేశం. రాష్ట్రాన్ని గ్లోబల్ డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII అభిప్రాయపడింది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే అడుగులు వేయాలని, ఐటీ ఎగుమతులకు రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 లక్ష్యంపై టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్, CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరుల సారథ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. సో ఐటీ ఎగుమతులకు మంచి అవకాశం ఉంది మన రాష్ట్రంలో. సో డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మేము కొన్ని మోడల్స్ ఇస్తున్నాము, దీన్ని మీరు అమలు చేయండి, అమలు చేస్తే బాగుంటుంది అని చంద్రశేఖరన్ గారి నేతృత్వంలో ఒక కమిటీ సూచించిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇచ్చింది ఏంటనేది నెక్స్ట్ మనం డీటెయిల్ వీడియోలో చూద్దాం. తర్వాత బెజవాడ రైల్వే స్టేషన్కు సౌరశక్తి అంటండి. కంప్లీట్గా రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఆ పైకప్పు మీద ఈ సోలార్ ప్యానల్స్ వేశారనమాట. సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి దాన్నే ఆ రైల్వే స్టేషన్కి వినియోగిస్తున్నారు. ఇది ఒక మంచి ప్రయోగం. ఇది అంతర్జాతీయ విమానాశ్రయాలు కొన్ని విమానాశ్రయాల్లో కూడా ఈ ప్రయోగం చేపట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా విద్యుత్ వాడకం ఉంటుంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత గోదావరికి పెరుగుతున్న గోదావరి వరద ముంపులో పోశమ్మ గుడి ఆలయం అని చెప్పి గోదావరిలో వరద నీరు ప్రస్తుతం సముద్రంలో కలుస్తుంది. ఈ టైంలోనే ఈ రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ కేటీఆర్, హరీష్ రావు అండ్ కేంద్ర మంత్రులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఒడ్డును కూర్చోబెట్టాలి. ఇదిగో ఈ ప్లేస్లో ఎక్కడైనా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. బాబు ఇదిగో గోదావరిలో వరద నీళ్ళు మేము వాడుకుంటామంటే వద్దంటున్నారు కదా, ఇదిగో పరిస్థితి మీరే చూడండి. సో ఇది మేము వాడుకుంటాం, ఇది మీకేం అవసరం లేదు కదా అని తెలంగాణ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అనమాట. రాష్ట్రానికి తప్పిన వాయు గండం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంపై దీని ప్రభావం లేదు అని వాతావరణ శాఖ అంచనా వేసింది. తర్వాత MBBS, BDS యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం. తర్వాత గోరకల్లు మరమ్మతులకు పచ్చజెండా అని ఇంకోటి రాశారు. తర్వాత మీరు అవుతారా ఫ్యామిలీ స్టార్ అంట. రోజు 15 నిమిషాలు కుటుంబంతో గడిపితే 25% ఒత్తిడి తగ్గుతుందంట, 35% ఆత్మవిశ్వాసం పెరుగుతుందంట. బాగుంది. ఒక సర్వే చెప్పిందండి, రోజుకి జస్ట్ 15 నిమిషాలు ఫ్యామిలీతో గడిపితే చాలంట, ఒత్తిడి తగ్గుతుంది అని ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్ వార్త. తర్వాత 3 ఏళ్లలో కక్ష్యలోకి 3 రెట్ల ఉపగ్రహాలు, 40 అంతస్తుల ఎత్తైన రాకెట్ల రూపకల్పన, 2040 నాటికి అంతరిక్ష సాంకేతికతలో అగ్రరాజ్యాల సరసన, విమాన ప్రయాణ దూరాన్ని తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై దృష్టి. GP బిర్లా స్మారక అవార్డు స్వీకరణ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్. కక్ష్యలోకి 3 రెట్లు ఉపగ్రహాలు ప్రవేశపెట్టి అండ్ విమాన ప్రయాణ దూరాన్ని కూడా తగ్గించే సాంకేతికత తీసుకొస్తున్నారంటండి. బాగానే ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ మాదిరి తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వేరు. రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇదేంటంటే సో చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. సో దానికి సంబంధించి త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని, త్వరగా అయ్యేలా చూడాలని పురుషోత్తం రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు, కేంద్రపాలిత ప్రాంతాలు వేరు, రాష్ట్రాలు వేరు, ఎలాగో 2026 జనాభా లెక్కల తర్వాత రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన ఉంటుంది కదా, అప్పుడు చేస్తారు కదా, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పిందనమాట. ఆడుదాం ఆంధ్రపై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక వస్తుందంట ఆడుదాం ఆంధ్ర మీద. అప్పుడు రోజా గారిని ఏమైనా అరెస్ట్ చేస్తారేమో. తర్వాత SC/ST అట్రాసిటీ చట్టాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుకోనివ్వద్దు, ఏపీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఇదే ఎక్కువ జరుగుతుంది కదా,
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వ్యక్తిగత కక్షలకి రాజకీయ కక్షలకే వాడుతున్నారు. అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. గత కొన్ని సంవత్సరాలుగా అదే జరుగుతోంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి సిబిఐ కోర్టుకు వెళ్లాల్సిందే. సో ఇది మరో కీలకమైన తీర్పు అండి. మనం నిన్న వీడియోలో కూడా చాలామంది చూసే ఉంటారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆమె ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె కూడా విచారణకు ఎదుర్కోవాలి. ఆమె అంటే గతంలో వేసిన ఆమె డిశ్చార్జ్ పిటిషన్కు హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంటే ఆమె నిర్దోషి అని ప్రకటించింది. దీని మీద సిబిఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆమె పాత్ర ఉన్నట్టు అనుమానాలు ఉంటే సిబిఐ విచారణ చేయాలి, విచారణ చేసి ఆమె పాత్ర నిర్ధారించాలి అని చెప్పింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓఎంసీ మైనింగ్ కేసులో ఆల్రెడీ 7గురికి జైలు శిక్ష ఖరారైంది కాబట్టి శ్రీలక్ష్మి గారి పాత్ర కూడా ఖరారైతే ఈమె కూడా వాళ్ళతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ తప్పు నాదే, పార్టీది కాదు. ఓబీసీల ప్రయోజనాల్ని రక్షించలేకపోయా. కులగణను ఇంతకు ముందే నిర్వహించాల్సిందే. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య. రాహుల్ గాంధీ గారు ఈ మధ్య చేస్తున్న కామెంట్లు సెన్సిటివ్, సున్నితమైన అంశాలను ఆయన చాలా డెప్త్గా స్టడీ చేసి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఒకటి, ఎన్నికలలో ఓట్లు గుర్తింపు సంబంధించి, అంటే ఓట్ల ప్రక్షాళనకు సంబంధించి, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి, దొంగ ఓట్లకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న అంశాలు చాలా డెప్త్గా ఉంటున్నాయి. అలాగే కులగణన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. అంటే ఆయన క్రమేణా పరిపక్వత చెందుతున్నాడేమో, మెచ్యూరిటీ బాగానే ఉంది అనిపిస్తుంది. కాకపోతే సరైన నాయకత్వ లక్షణాలు, ఇతరత్ర అవసరాల కారణంగా, ఇతరత్ర లేని కారణంగా నరేంద్ర మోదీని ఢీకొట్టేంత వెళ్ళలేకపోతున్నాడు ఆయన. కానీ గతంతో పోలిస్తే ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 16 డిస్టిలరీలు ముడుపులే 1677 కోట్లు అంటండి. వామ్మో! 5 ఏళ్లలో ఆ సంస్థలకు ఏపీఎస్బీసీఎల్ సంస్థ నుంచి 10,835.37 కోట్ల మద్యం ఆర్డర్లు వెళ్తే, ఆ 16 డిస్టిలరీస్కి 10,000 కోట్లకు పైగా మద్యం ఆర్డర్లు వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి 1677 కోట్లు ముడుపుల రూపంలో వెనక్కి వచ్చాయి. వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ఆ డిస్టిలరీలు ఏంటి అనేది ఇచ్చారు. ఆ 16 డిస్టిలరీలు: ఆదాన్ డిస్టిలరీసు, లీలా డిస్టిలరీసు, యూవీ డిస్టిలరీసు, పీవీ స్పిరిట్ డిస్టిలరీసు. ఇలా ఏ కంపెనీకి ఎంతెంత ఇచ్చారు అనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారనమాట. తర్వాత శ్రీధర్ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఉపాధ్యాయుడికి మంత్రి లోకేష్ కితాబు, విద్యార్థి ప్రాణం నిలబెట్టినందుకు మెచ్చుకోలు. ఇక వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు స్టే నిరాకరణ. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు కదా ఈయన అనంతబాబు. ఆ కేసు విచారణ వద్దు, ఆపేయండి, స్టే ఇవ్వండి అని హైకోర్టుకి ఈయన వెళ్తే హైకోర్టు ఒప్పుకోలేదు, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సో ఇవన్నీ ఈనాడు. తర్వాత సాక్షికి వెళ్తే సాక్షిలో నీళ్ల పప్పు, నేలపై నిద్ర, దోమల మోత, పిల్లలకు ప్రత్యక్ష నరకం. ఇది సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమతెరలు, సరిపడా స్నానపు గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఇక్కట్లు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా స్నానపు గదులు ఉన్నాయా, మరుగుదొడ్లు ఉన్నాయా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమైనా అప్పుడున్న స్నానపు గదులు, మరుగుదొడ్లను కొట్టేశారా, కూలగొట్టారా? లేదు కదా. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మరి అప్పుడు రాయని వార్త ఇప్పుడు రాస్తున్నారే. అంటే వీళ్ళు రాయడం కరెక్టే, ప్రజల సమస్యల్ని, హాస్టల్లో సమస్యల్ని వెలికి తీయడం కరెక్టే. కానీ ఇదేదో ఇప్పుడే ఉన్నట్టు, ఈ సంవత్సరంలోనే ఈ సమస్య బయటకు వచ్చినట్టు తెగ రాసేస్తున్నారనమాట. ఈ హాస్టల్స్లో సమస్యలు, హాస్పిటల్స్లో సమస్యలు సాక్షిలో తెగ రాసేస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల తరబడి పేరుకుపోయాయి. ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడున్న, అంటే ఓపెన్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా, ఇప్పుడు హాస్టల్స్లో పనిచేస్తున్న ప్రతి వార్డెన్ అండ్ ప్రతి స్టాఫ్ని బయటకు పంపించేయాలి. ఎందుకంటే తిని బలిసిపోతున్నారు, సిస్టమ్ కాలు అలవాటు అయిపోయారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బయటకు పంపించేయాలి. కొత్త వాళ్ళని, కొత్త రక్తాన్ని నింపేయాలి. ఒక జనరేషన్ మొత్తాన్ని ఈ హాస్టల్స్ అండ్ హాస్పిటల్స్లో నింపేయాలి. అప్పుడు వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా సంస్కరణలకు ఆహ్వానిస్తూ కొత్తగా పనిచేస్తారు. అప్పుడు కానీ హాస్పిటల్లో బాగుపడవు. లేకపోతే వార్డెన్లకి ఒక 10 కేజీల పప్పు హాస్టల్కి వెళ్తే ఒక 4-5 కేజీలు పక్కదారి పట్టించడం అలవాటే. ఒక 25 కిలోల బస్తాలు ఒక 100 హాస్టల్కి వెళ్తే అందులో 20-30 పక్కదారి పట్టించడం అలవాటు అయిపోయింది. అది వారసత్వంగానో లేకపోతే వ్యవస్థీకృతంగానో పేరుకుపోయిన అవినీతి అనమాట. మరుగుదొడ్లు రిపేర్ చేయడానికి ప్రభుత్వం ఒక 5 లక్షలు మంజూరు చేసినా సరే అది ఖర్చు చేయరు. ఇదంతా అలవాటు అయిపోయింది, పై స్థాయిలో కింది స్థాయి వరకు మామూలు. కాబట్టి ఇదేదో ఇప్పుడే వచ్చిన సమస్య కాదు. దీనికి సొల్యూషన్ కూడా
నేను చెప్తుంది ఒక జనరేషన్ మార్చేయాలి తప్ప, ఇప్పుడున్న వాళ్ళందరినీ సమస్త ప్రక్షాళన చేయాలి తప్ప రిపేర్లు చేయకూడదు. ఏదో కొద్ది మందిని మార్చకూడదు, లేదా అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని సస్పెండ్ చేయడం అలా కాదు, మొత్తం అందరినీ లేపడేయాలి. అప్పుడే మారుద్ది. అప్పుడు వరకు వీళ్ళు ప్రతిరోజు ఇటువంటి వార్తలు రాసినా ఉపయోగం ఉండదన్నమాట. ఏదో వాళ్ళు ఉన్నప్పుడు బాగున్నట్టు ఇప్పుడు బాగాలేనట్టు రాసుకొచ్చేసారు. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంట. సమస్యకు సొల్యూషన్ చూపించాలి, సమస్య రాయడం కాదు. ఇక రాయలసీమ హక్కులు కృష్ణార్పణం. పాలమూరు రంగారెడ్డి తొలిదశ చేపట్టడానికి వీలుగా సిడబ్ల్యూసికి తెలంగాణ సర్కార్ డిపిఆర్. దీని ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచే ఎడాపెడా 45 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ. అయినా కిమ్మనని చంద్రబాబు సర్కార్. ఇప్పటికే శ్రీశైలం కుడి కాలువ గట్టు జల విద్యుత్ కేంద్రం కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచి రోజుకు 4 టీఎంసీలను తరలిస్తున్న తెలంగాణ అని రాయలసీమ హక్కులు కృష్ణార్పణమని ఏదో రెచ్చగొట్టడానికి ఒక పనికిమాలిన వార్త రాశారు. ఇది బీఆర్ఎస్ఎల్ వీళ్ళు కలిపి రామారెడ్డి రాసిన వార్తలే. తర్వాత డీలిమిటేషన్ పిటిషన్ డిస్మిస్, ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత బాబు డైరెక్షన్లోనే తిరుపతి తొక్కిసలాట నివేదిక. అసలు బాధ్యులను తప్పించి కింది స్థాయి ఉద్యోగులను బలి చేశారు. వాస్తవాలను వెలుగు చూడాలంటే సిబిఐ విచారణ జరపాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ అంట. కరుణాకర్ రెడ్డి గారికి ఏదో పని పడింది. తర్వాత వీళ్ళు హాస్టల్స్లో వీళ్ళు చూసిందంతా కూడా వేశారు. పెద్దిరెడ్డి గన్మెన్ను సస్పెండ్ చేసిన ఎస్పీ. గతంలో మిథురెడ్డి గన్మెన్పై కూడా వివాదాస్పదమవుతున్న ఎస్పీ వ్యవహార శైలి. జమీన్ రైతు ఎడిటర్కు టీడీపీ నేతలు బెదిరింపు. నెల్లూరులో పత్రిక కార్యాలయానికి చేరుకున్న నానాయాగి ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై రభస. సంపాదకునిపై పదజాలంతో దూషణ, హెచ్చరికలు. వేమిరెడ్డిపై రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ నిలదీత. జమీన్ రైతు అందులో వస్తున్న వార్తలు, ఎడిటోరియల్స్ పాపం టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయి బాగా. ఇక 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు. తనయుడు మంత్రి లోకేష్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి నేడు ప్రయాణం. 6 రోజుల పాటు పర్యటన. సో ఆయన సింగపూర్ వెళ్ళడం, వీళ్ళు సింగపూర్ మీద ఏడవడం. సింగపూర్ అనేది ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందిన దేశం. చిన్న దేశం, కానీ అక్కడ ఉన్న హాస్పిటల్స్, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ, అక్కడ ఉన్న అభివృద్ధి, అక్కడ జరుగుతున్న సాంకేతికత ఏది ప్రపంచంలో ఏ దేశం కూడా లేదనమాట. సో అందుకే ఆ దేశానికి వెళ్ళి అక్కడ మోడల్ని మన రాష్ట్రంలో అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. దాని మీద కూడా వీళ్ళు ఏడుస్తూ ఇలా రాశారు. తర్వాత అమ్మకానికి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ. పెదవేగి ఫ్యాక్టరీ భూములు, ఆస్తులపై పెద్దల కన్ను. కారు చౌకగా కట్టపెట్టేందుకు తెరవైన కుట్రలు అని రాసుకొచ్చారు. ఇది కొంచెం దారుణమే, ఇది ఒకసారి చూసి వీడియో చేస్తా. తర్వాత నిరుద్యోగ యువతకు దారుణంగా స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని నమ్మించి మోసం చేసిన కూటమి. ప్రభుత్వ ప్రకటనలు నమ్మి సబ్సిడీ రుణాల కోసం యువత దరఖాస్తులు, వారందరికీ ప్రభుత్వం మొండి చేయి అని రాసుకొచ్చారు. తర్వాత ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను ఒప్పించాలి. కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా అని చంద్రబాబు గారు చెప్పిన అంశాలు కూడా వేశారు. ఇక సర్టిఫికేట్లు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్లు ఎలా. ఎంటెక్ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన. ఫీజు రీయింబర్స్మెంట్ జరగకపోవడంతో సర్టిఫికేట్లు ఇవ్వను అని ఇక్కడ మరొకటి రాశారు. సో సాక్షిని మనం పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే డ్రోన్ నుంచి దూసుకెళ్ళిన స్వదేశీ క్షిపణి, అది కర్నూలులో చేశారు కదా, ఇందాక చెప్పుకున్నాం, దాన్ని ఒకటి బ్యానర్లో వేశారు. తర్వాత కుప్పకూలిన స్కూల్ భవనం. రాజస్థాన్లో ఒక దుర్ఘటన, 7 విద్యార్థుల మృతి, 28 మంది గాయాలు. స్కూల్ భవనం కుప్పకూలిందంటండి రాజస్థాన్లో. ఇక శ్రీలక్ష్మికి షాక్, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే, తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ, అది ఒకటి ఇచ్చారు. తర్వాత P4లో నేను సైతం 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు, అది ఒకటి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం, ఆ దేశ పర్యటనలో ప్రకటించిన నరేంద్ర మోదీ. ఓకే. తర్వాత పెద్దాపురంపై మళ్ళీ పాతముద్ర. 3 ఏళ్లుగా జోరందుకున్న వ్యభిచారం. అమాయక యువతులకు ముఠాల గాలం, డబ్బు విలాసాల ఆశ చూపి నరకం, ప్రేమ పెళ్లి పేరుతోనూ అమ్మాయిలకు తెచ్చి బలవంతంగా రొంపిలోకి. ఆశ్రయం పేరిట ఓ బాలిక జీవితం ఛిద్రం. నిర్వాహకులతో కొందరు పోలీసుల లాలూచి. హత్యలకు దారితీస్తున్న ముఠా తగాదాలు అని తులసి చందు గారు తన ఛానల్లో బయటపెట్టారు. ఈ పెద్దాపురంలో జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తాన్ని ఫస్ట్ తులసి చందు గారు బయటపెట్టారు. ఆ తర్వాత లోకేష్ గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, పోలీసులు సీరియస్ అయ్యారు, ఈ మధ్య రైట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఇతర పత్రికలు, ఇతర మీడియాలు కూడా రాస్తున్నారనమాట. తర్వాత జస్టిస్ వర్మ అభిశంసన లోక్సభలోనే జరగబోతోంది. నోటీసును రాజ్యసభ అనుమతించలేదట. అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెల్లడి. విచారణ కమిటీ లోక్సభ సభ్యులతోనే అభిశంసన, అన్ని పార్టీల నిర్ణయం అని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత
ఆకలి చావుల అంచున గాజా, పిట్టల్లా రాలిపోతున్న చిన్నారులు, నిత్యావసరాల సరఫరాపై ఇజ్రాయెల్ ఆంక్షలే కారణం అనేది మరొకటి, అనంతబాబుకి జలక్కు, తీరం దాటిన వాయుగుండం. సో ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాయే. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అనమాట. సింపుల్గానే చెప్పుకున్నాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.